మాజీ మంత్రి కారుమూరిపై తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో తణుకు మున్సిపాలిటీని భ్రష్టు పట్టించారు అన్నారు. కౌన్సిల్ లేని సమయంలో మున్సిపాలిటీపై బాధ్యత లేకుండా వ్యవహరించారని ఆరోపించారు. 5 ఏళ్ల నుండి డ్రైనేజీలో కనీసం తట్టమట్టి కూడా తీయలేదని ఎద్దేవా చేశారు. మున్సిపాలిటీ నుంచి 1,18,00,000 రూపాయలు ఇంట్లో పనిచేసే సిబ్బందికి చెల్లించారని అన్నారు. ఎవరూ తనను ప్రశ్నిస్తారనే అధికార మదంతో వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తణుకు నియోజకవర్గ ప్రజలకు కారుమూరి క్షమాపణ చెప్పాలని ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. నిర్వహించట్లేదు. మరొక పక్క శానిటరీ వర్కర్స్ ని, కింద స్థాయి వర్కర్లని మాజీ మంత్రి కారుమూరి గారు ఆయన ఇంటిలో పనిచేయడానికి మున్సిపాలిటీ సిబ్బందిని అప్పనంగా వాడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. 11 మంది మున్సిపల్ సిబ్బంది 5 సంవత్సరాల పాటు ఆయన ఇంటిలోనే పనిచేశారు. మస్తర్ మున్సిపాలిటీలో వేసుకోవటం పని మాజీ మంత్రి కారుమూరి ఇంటిలో. ఈ 11 మంది, 2 ఆయన ఆవులను మేపడానికి, 2 వంట చేయడానికి, 2 బట్టలు ఉతకడానికి, 2 వచ్చిన వాళ్ళకి కాఫీ టీలు అందించడానికి, ఈ విధంగా 11 మందిని ఆయన ఇంట్లో పెట్టుకుని మున్సిపాలిటీని దుర్మార్గంగా వాడుకున్నటువంటి వ్యక్తి కారుమూరి. వీళ్ళ జీతాలు చూస్తే 18,000 రూపాయల నుంచి 21,000 రూపాయలు ఒక్కొక్కరికి. అంటే ఒక్కొక్క ఎంప్లాయీ మీద కూడా 5 సంవత్సరాల్లో ఒక్కొక్క ఎంప్లాయీకి సంవత్సరానికి దాదాపు 10 లక్షల రూపాయలు వీళ్ళ శాలరీని మున్సిపాలిటీ పే చేస్తే ఆయన ఇంట్లో వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకోవడం జరిగింది. దీనికి చూస్తే 1,18,80,000 రూపాయలు 5 సంవత్సరాలకి ఆయన ఇంటిలో పనిచేయడానికి మున్సిపల్ సిబ్బందికి మున్సిపాలిటీ ద్వారా చెల్లించినటువంటి జీతాలు. వీళ్ళు ఏ రోజు కూడా మున్సిపాలిటీలో పనిచేయలేదు 5 సంవత్సరాలు. కారుమూరి ఏ విధంగా ఈరోజు అధికార మదంతో